నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరవళ్లు తొక్కిన అభిమానం. గూడూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అటవీ సంపద దోచుకోకుండా కాపాడండి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కూటలమర్రి అటవీ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్. ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మనుబోలు మండలంలోని ఆటో కార్మికులకు కరపత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఆటో కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి రాజా తదితరులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో కత్తులు, బ్లేడ్లతో కోసుకుని రక్తం చిందించిన షియా ముస్లింలు. అనంతరం వైభవంగా పీర్ల ఉత్సవం. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కూడలి ప్రాంతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నెల్లూరు పర్యటనకు రోడ్డు మార్గాన వెళుతున్న లోకేష్ కు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు తదితరులు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేణుగుంట నుండి రోడ్డు మార్గాన బయలుదేరారు. మార్గ మధ్యలోని గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కూడలి ప్రాంతంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికాయి. కూడలి ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వారు చర్యలు తీసుకున్నారు. నారా లోకేష్ గూడూరుకు రాగానే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను పలకరించారు. భారీ గజమాలతో లోకేష్ ను సత్కరించారు. నాయకులు తదితరులు పూల బొకేలు అందజేశారు. అందరితో కరచలనం చేశారు. అక్కడి నుండి లోకేష్ నెల్లూరుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్ సూచించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూటలమర్రి అటవీ ప్రాంతాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కూటలమర్రి అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్ అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ఆయన కలెదిరిగారు.
జంతువులు తాగే గుంటలు, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఎక్కడైనా చెట్లు నరికేయడం వంటివి జరిగాయా అని అధికారులతో కలిసి తిరిగారు. ఈ సందర్భంగా ఏకే నాయక్ మీడియాతో మాట్లాడుతూ 3 జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నివసించే జంతువుల తాగునీరు, వాటి సంరక్షణ ఏర్పాట్లు ఎంతో విలువైనవని, సహజ సిద్ధంగా ఈ ప్రాంతంలో ఉండే ఎర్రచందనం చెట్ల సంరక్షణ అటవీ అధికారులు చూడాలన్నారు. ఎలాంటి పద్ధతులు మీరు అవలంబిస్తున్నారో తెలుసుకునేందుకే ఈ తనిఖీ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. పేరు అజయ్ కుమార్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్లో పీసీసీఎఫ్ మరియు హాఫ్గా హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్గా పనిచేస్తాను. నేను ఈరోజు ఈ ఏరియాకు రావడం జరిగింది. ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన దీంట్లో మనకి 3 అడవి డివిజన్ కలిసి వస్తాయి. నెల్లూరు, ఆ తర్వాత అన్నమయ్య, తిరుపతి. అయితే ఇది చూస్తే ఇది మనం ఇక్కడ ఉన్నాము. ఇది పెనిసులా నర్సరీ. ఆ తర్వాత మీకు అంత తెలుసు, ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి, నేచురల్గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెండర్ కేసెస్ కూడా జరిగాయి. అందుకే నేను రావడం కారణం ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెండర్ నేచురల్ ఫారెస్ట్ అడవి ఎలా ఉంది, ఎలా మనం దానికి మళ్ళీ దుప్పులు, కంచు అన్నీ ఉన్నాయి. అయితే ఇంకా చూస్తే నేచురల్గా చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము. చాలా ఈ ఏరియాకి ఇకోలాజికల్గా చాలా ఈ ఏరియాకి అది మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. అయితే ఏరియా మనం చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. దాని ముఖ్యమైన ఏమిటి అంటే మన రెడ్ సెండర్ కూడా మీకు తెలుస్తున్న రెడ్ సెండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నది. చాలా వాల్యుబుల్ కలపాలి, దాంట్లో ఎలాంటి ఎవరికి రైట్ లేదు. అందుకే నేను దీనికి కొద్దిగా. ఇంకా మరికొందరు అధికారులు మాట్లాడారు. నా పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రాపూర్ వర్క్ చేస్తున్నాను, నెల్లూరు డివిజన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఇది నెల్లూరు, చిట్వేలు, అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల యొక్క బార్డరు. ఈ టాపూర్ నుంచి ఈ కోటాలమర్రి ప్రదేశానికి పీసీసీఎఫ్ గారు, వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషా గారు, అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ డిఎఫ్ గారు, చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది పీసీసీఎఫ్ గారు వెంట. వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల అభయారణ్యం కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతు జాలాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హై ఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పనితీరు, సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పీసీసీఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది. అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహబూబ్ బాషా, రాపూరు రేంజర్ రవీంద్రబాబు, అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం కార్యదర్శి మారుబోయిన రాజా పిలుపునిచ్చారు. మనుబోలులో ఆటో కార్మికులకు వారు కరపత్రాలు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తలారి దేవదానం, ఆదిశేషయ్య, ఆటో స్టాండ్ కార్మికులు సుబ్బారావు, పెంచలయ్య, చరణ్, వేణు, జశ్వంత్, అశోక్, మస్తాన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జరగబోతా ఉంది. ఈ కార్మికుల సమ్మెకు సందర్భంగా లేబర్ కోర్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకొని పక్షంలో కార్మికులందరూ ఐక్యంగా పోరాడి ఏదైతే పాతగా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని మళ్ళీ తెచ్చుకునేదానికి ఈ యొక్క కార్మికులందరూ ఏకంగా దేశవ్యాప్త సమ్మెలో 9వ తారీఖు పాల్గొనిపోతా ఉండదు. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండలం పిడూరు గ్రామంలోని ఆటో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో కార్మికులు ఈ మండలంలో చాలా ఉన్నత విలువలతో కూడినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. అయితే వీళ్ళు రేపటి రోజున కాకి చొక్కా,
యూనిఫామ్తో తొందరలో అక్కడ స్టాండ్ దగ్గర కూడా ఒక కార్యక్రమం తీసుకొని ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఆటో కార్మికులు అంటే ఇలా ఉండాలని ఒక నిదర్శనంగా తీసుకోబోతా ఉన్నారు. వీళ్ళకు కూడా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నుంచేసి మేము చాలా సహాయకరంగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా మా ఆటో కార్మికులు ఇట్లా నిదర్శనంగా ఉంటారని చెప్పేసి తెలియజేసే ప్రయత్నానికి కూడా మేము ముందుంటా ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు 15,000 రూపాయలు ఇస్తాం. 150 ఏళ్ల చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకొస్తున్నామని, పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో ప్రారంభోత్సవానికి జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుమార్తె శరణి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు గాని ఇలాగ చేయగలుగుతామా? ప్రభుత్వం అనుకుంటే ఇలాగ జరగద్దా? ఈ యొక్క అద్భుతమైన స్కూల్ ని మన మంత్రి నారాయణ గారు దాదాపు ఇది మూసేసి అనేక సంవత్సరాలైంది. చరిత్ర కలిగిన స్కూల్ ఇది విఆర్ కళాశాల హై స్కూల్ అంటే. దీన్ని ఈ రోజు విఆర్ మున్సిపల్ స్కూల్ గా అల్లా కనీవిని ఎరిగినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 4 ప్రోగ్రామ్ కింద మంత్రి నారాయణ గారి యొక్క పిల్లలు అలాగే ఎన్సిసి వాళ్ళు కలిసి ఈ యొక్క స్కూల్ ని మేమైతే మా కళ్ళతో ఇటువంటి స్కూల్ ని ప్రభుత్వ పాఠశాల ఇలా ఉంటుందని కానీ ఊహించలేదు. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, చాలా సార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డబ్బులు పెడితే వచ్చేస్తుంది. దాంట్లో విలువలు విద్యని కానీ ఇవ్వడం అనేది అది ఒక మంత్రి నారాయణ గారు వల్లే అవుతుందని కానీ తెలియదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ ఎక్విప్మెంట్ తో, మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్తో క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, మినిస్టర్ అయితే నేను ఫస్ట్ విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని. మా నాన్నగారి కళ నెరవేరింది. June 30th నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయిందండి. మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే, పిల్లలతో మాట్లాడేటట్టయితే, పేరెంట్స్తో మాట్లాడేటట్టయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక రోజులోనే 1060 అడ్మిషన్స్ అయిపోయాయండి. ఈరోజు చూసేటట్టయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్కి నో చెప్తూ ఉంటే. ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే, మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియంస్లో, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ జిమ్ అవ్వచ్చు. నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాస్ పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూప్ అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు.
ప్రాథమిక విద్యకు దూరంగా రోడ్ల పక్కన యాచకులుగా ఉంటూ కాలం గడుపుతున్న గిరిజన చిన్నారులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. నెల్లూరు నగరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలో బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి యాచక వృత్తి కొనసాగిస్తున్న వారిని గుర్తించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. చదువు ప్రాధాన్యతను వివరించి పాఠశాలల్లో చేర్పించాలని ఆయన వివరించారు. సాయంకాలం 6 గంటలకు వస్తారు. నమస్తే. పిల్లవాడు ఎవరు చిన్న పిల్లవాడు ఎవరు కూడా వాళ్ళకి దాంట్లో అకామిడేషన్ ఫాదర్ మదర్ లేకుంటే అక్కడ పెడతాం. ఒక ఎల్డర్లీ పర్సన్ లేడీ అభివృద్ధి లేడీ ఏం చేయాలి పెడతాం. పిల్లవాడు ఎవరు చిన్న పిల్లవాడు ఎవరు కూడా బయట సరిగా చేస్తారు లేదు. ఇది మున్సిపల్ స్కూల్ కాబట్టి వాళ్ళ పేరు పెట్టాక ఎక్కువ బాధ్యత. మొహరం సందర్భంగా సర్వేపల్లి పంచాయతీ పరిధిలో కాలువపై జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు 50 అడుగుల మేర నాపరాలు పరిపించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ మొహరం సందర్భంగా పారిశుద్ధ్యం మెరుగుపరిచే క్రమంలో భాగంగా సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, మల్లికార్జున్, నందూరి శ్రీహరి, మణి, రహీం, చిన్న తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మొహరం సందర్భంగా ఏదైతే సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 6 రోజుల పాటు ఈ యొక్క పేర్ల పండుగ చేసే పరిస్థితి, కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ సావిడి దగ్గరికి వచ్చి బెల్లం చదివింపులు ఇచ్చుకొని మొక్కుకొని మొక్కులు తీర్చేటువంటి పరిస్థితి. ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ కూడా తండోపతండాలుగా వచ్చే పరిస్థితి. అదేవిధంగా 2 రోజుల పాటు నిప్పుల గుండాలు కూడా తొక్కుతారు. 11 రోజుల పాటు నియమ నిబంధనలతో ఉండి ఆ సావిటికి ఎదురుగుండా ఏదైతే పంచాయతీ కాలువ, ఎన్నోసార్లు చెప్పా నేను, పంచాయతీలో కాలువలు క్లీన్ చేయండి అయ్యా, దోమలు వస్తున్నాయి, గబ్బు కొడుతున్నాయి, దోమల వల్ల రోగాలు వస్తాయి, డబ్బు సరిపోదు, ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఎన్నోసార్లు ఇదే పంచాయతీ నెల క్రితం కూడా మా సొంత నిధులతో బ్లీచింగ్ కొట్టాం. ఈరోజు ఏదైతే భక్తులు వచ్చే పరిస్థితి కాబట్టి మరీ గలీజ్గా ఉంటే ఆ కాలువలో పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సొంత నిధులతో ఆ కాలువలన్నీ కూడా చెత్త అంతా కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ జల్లి నాపరాలు వేయించి మా వంతు మేము మా గ్రామానికి చేయగలిగింది చేసుకుంటూ పోతున్నాం. జనసేన పార్టీ అంటే కాంట్రాక్టుల కోసము, రాజకీయంగా ఏదో హావాలు చూపించాలనో రాలా, ఫోటోల కోసం రాలా, వీడియోల కోసం రాలా, బిల్డప్ల కోసం రాలా. నా నియోజకవర్గంలో, నా గ్రామంలో, నా కష్టార్జితంతో నేను చేయగలిగింది నాకు వీలైనంత వరకు చేస్తా. అదేవిధంగా కొంతమంది లుచ్చాలు, లోఫర్లు
లంగాలు ఓజిలి మండలంలోని రాచుపాలెం గ్రామ పంచాయతీ అరుంధతివాడలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ నాయకులు ఎల్లసిరి డిల్లయ్య ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. గ్రామ దేవత మాతా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సిద్దయ్య, గురవయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. చేసిన మన మాజీ కృష్ణన్న గురించి మాదిగ మంద కృష్ణన్న 30 సంవత్సరాలుగా ఈ దండోర యాత్రలో దిగి మన మాదిగల భవిష్యత్తుని ఒక ముందుకు తీసుకొచ్చిన ఘనత ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది ఇక్కడ దెబ్బలు కొట్టించుకొని ఎన్నో కేసులు పోయి ఎన్నో కేసులు పడి ఎన్నో బాధలు పడి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మన రాజ్యాంగాన్ని సృష్టించాడు, సాధించాడు. ఆ సాధించిన పోరాట ఘనత మన మాదిగ మంద కృష్ణన్న మాదిగ ఒక్కడికే ఘనత అయింది. ఆ రోజుల్లో మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, ఎమ్మెల్యే కావాలన్నా తీసుకోండి, ఏ పదవిని ఇవ్వగలుగుతారు. అదే ఈ రోజు ఆ రోజు ఏం మాట్లాడాడే కృష్ణన్న, ఈ రోజు నేను ఒక్కడనే బాగుపడతా, మా మాదిగ జాతి బాగుపడితే నాకు కావాల్సిన పోరాటం వర్గీకరణ కావాలని చెప్పని ఆ రోజుల్లో మాట్లాడి గట్టిగా పోరాటం చేసి నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజు వర్గీకరణ కావాల్సింది మన పోట మనకు వస్తుంది. ఈ రోజు మన పిల్లలు మనకు భవిష్యత్తులో రావాలంటే బాగా చదువుకోవాలా. నెల్లూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. జేవీవి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. యువతలైతే మరి నిర్వీర్యమైపోతుంది. పోరాడేవాడు, ప్రశ్నించేవాడు లేకపోతే వ్యవస్థలన్నీ కూడా నిష్ఫలమై ఈరోజు రాజ్యాంగం యొక్క మనుగడే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం కాపాడాలంటే చట్టసభల్లో ప్రతిపక్ష పాత్ర పోషించేవాళ్ళు వీళ్ళన్నీ కూడా చాలా ముఖ్యమైనప్పటికీ ఈరోజు స్వతంత్ర సంస్థలుగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, జ్యుడిషియరీ సిస్టమ్ కావచ్చు, వీటిలన్నింటిలో ఉండేటటువంటి లోపాలని పాలకులు వాటిని అస్త్రాలుగా మార్చుకొని ఈరోజు ప్రజాస్వామ్యమే మనుగడలో పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి చైతన్యవంతులై మన ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే మళ్ళీ తిరిగి బానిస బతుకుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్పుకోవాలంటే దేశంలో యువత ఆనాడు ఐఐటీలు స్థాపించినప్పుడు కావచ్చు, ఆనాడు ఐఐఎస్సీలు స్థాపించినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఐసీఎంఆర్ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్ కావచ్చు, ఇస్రో 1962లో స్టార్ట్ చేసినటువంటి ఇస్రో ఈరోజు ఎన్నో ఫలితాలను సాధించి మనం ఎంత ముందుకు వెళ్తున్నా ఇంకో పక్క మన కల్చర్ని గౌరవించుకుంటే, ఎందుకంటే శ్రీహరికోటలో రాకెట్ ఎగరేసినప్పుడు కూడా తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లేదో చెంగాళమ్మ గుడిలో పాదాల దగ్గర పెట్టి పూజలు చేసి కానీ రాకెట్ ఎగరేటువంటి పరిస్థితిలో ఇంకా మనం ఉన్నాం. దాని నుంచి ఇంకా యువత బయటికి రావాలి. ఏదైతే సొసైటీలో ఉండేటటువంటి మూఢనమ్మకాలు, అపచారాలన్నింటినీ కూడా దూరం చేసుకొని ఒక ఉత్తమ సమాజాన్ని ఏదైతే జన విజ్ఞాన వేదిక కోరుకుంటుందో, తపరపడుతుందో దాన్ని దిశగా యువత అడుగులు వేయాలని ఆశిస్తూ, అదేవిధంగా తమ మతం కోసం ప్రాణత్యాగం చేసిన యువకుల కోసం వారు రక్తం చిందించారు. మొహరం అనేది పండుగ కాదు, సంతాప దినాలు. ఈ క్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని కాగితాలపురు గ్రామంలో షియా ముస్లింలు మొహరం సందర్భంగా మసీదు చావిడి వద్ద యువత కత్తులతో కొట్టుకుంటూ ప్లేళ్లతో కోసుకుంటూ రక్తం చిందించారు. మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుసేన్ తన 72 మంది కుటుంబ సభ్యులతో పోరాటం చేసి ఖర్చుల్లా మైదానంలో ప్రాణత్యాగం చేశారు. దీనినే అషురా అంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ముస్లింలు 10 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు.
గుండెలు బాదుకుంటూ విషాద గీతాలు ఆలపించారు. పీర్ల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ రాకేష్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. आल है जिंदा में या अली मदद नबी की आल है जिंदा में या जिंदाबाद ये कल भी जिंदाबाद के मालों का मसाया वो हुसैन पानी को देख तो नादार पानी न दिया वो अगर आगे उसे कोई भी अपनाता है గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైయున్న సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సప్తాహం పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం బాబాను విశేషంగా అలంకరించి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరవళ్లు తొక్కిన అభిమానం. గూడూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అటవీ సంపద దోచుకోకుండా కాపాడండి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కూటలమరి అటవీ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్. ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మనుబోలు మండలంలోని ఆటో కార్మికులకు కరపత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ఆటో కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి రాజా తదితరులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో కత్తులు, బ్లేడ్లతో కోసుకుని రక్తం చిందించిన షియా ముస్లింలు. అనంతరం వైభవంగా పీర్ల ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.